కీర్తన కూడా పాడుకున్నాం. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మనుగడలో సహచారిణిగా, సహకారిగా, మౌనికాను నిర్మించినాడు దేవుడు. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండని సాయిని నిర్మించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని సాయిని నియమించినాడు దేవుడు. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్న వీరిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్న వీరిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవరావయ్యా నీ దీవెనలివయ్యా, దేవరావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఈ సమయం అతి మధురం. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహం చేసితివే. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహం చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున దేవరావయ్యా నీ దీవెనలివయ్యా, దేవరావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవరావయ్యా నీ దీవెనలివయ్యా, దేవరావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అద్దరనిరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అద్దరనిరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి, కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవరావయ్యా దేవరావయ్యా నీ దీవెనలివయ్యా, దేవరావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, సంపదలన్నయ్యో ఉత్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ
కీర్తన తీయండి. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి చదివితే బాగుంటుందేమో. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అదరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతున్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇది కోరహ్ కుమారులు రచించారట, దావీదు రచించింది కాదు. కోరహ్ కుమారులు అంటే దేవుని మీద తిరుగుబాటు చేసి భూమిలోనికి వెళ్ళిపోయినటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి ఆయన, కోరహు అనేటటువంటి ఆయన కుమారులు ఆ ప్రమాదం నుండి తప్పించుకొని పరిగెత్తి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రతికించబడి వారు ఆ తర్వాత దావీదు దగ్గర మంచి కీర్తనకారులై ఎన్నో కీర్తనలు రచించారు. కాబట్టి వారు రచించినటువంటి ఒక దైవ ధ్యానం ఇది. యేసు ప్రభుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. కాబట్టి యేసు ప్రభు గురించి ఇక్కడ ఏమి చెప్పబడుతుంది, అది ఇప్పుడు మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నాము అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తుని పెండ్లి కుమారునిగా వర్ణిస్తూ అట్లాగే సంఘాన్ని పెండ్లి కుమార్తెగా వర్ణిస్తూ చెప్పబడుతున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ మనకు అవసరమైనటువంటి మాట ఒకటి ఉంది. ఏమిటి అదంటే, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము అని ఉంది. ఇక్కడ రెండు మాటలు చెప్పుకోవాలి అని అంటే, మొదటి మాట, కుటుంబ జీవితానికి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే, పురుషులు అన్న తర్వాత సాధారణంగా పురుషులే అంటే కాస్త పురుషాధిక్యం కలిగినటువంటి దేశంలో మనం ఉన్నాం. స్త్రీలు అణిచివేయబడేటటువంటి దేశంలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటి దేశంలో ఉంటున్నటువంటి మనకి వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎంత పురుషుడు అయినా స్త్రీ నీ యొక్క జీవితంలో భాగస్వామిగా వచ్చిన తర్వాత మీ మధ్య ఉండాల్సినటువంటి సంభాషణలు ఎట్లా ఉండాలి అని అంటే, దయారసంతో కూడి ఉండాలి అని అంటాడు. దయారసము, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే, నీ పెదవులలో నుండి వచ్చేటటువంటి ప్రతి మాట మరి నీకు భారీగా వచ్చేటటువంటి ఆ స్త్రీని మరి మెప్పించేదిగా, ఒప్పించేదిగా, సంతోషపరిచేదిగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట. కాబట్టి సాధారణంగా మనము పురుషులం కాబట్టి పురుషులమైనటువంటి మనం కాస్త మన మాట
నిదానంగా ఉంటుంది, అదే సందర్భంలో పరుషంగా ఉంటుంది. కాబట్టి మన మాట నిదానంగా ఉండటం మంచిదే, కానీ పరుషంగా కాకుండా దయతో ఉంటే కుటుంబం సజావుగా సంతోషంగా నెమ్మదిగా సాగిపోతుంది అనేది ఈ వాక్యం యొక్క భావం. రెండవది ఏంటంటే, శూరుడా నీ కత్తిని మొల్ల కట్టుకోమంటే, కత్తులు అంటే పెళ్ళికి కత్తులు అవసరం లేదు. ఒకవేళ కత్తి అని అంటే మరి రేపు కూరగాయలు కోయటానికి ఏమైనా కత్తి కట్టుకొని పోవాలేమో, లేదా కోళ్ళు గట్ర కోయటానికి ఏమైనా కత్తి కట్టుకొని పోవాలా, లేకపోతే ఇంకేదైనా చేయటానికి కత్తి కట్టుకొని పోవాలంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కత్తి అది కాదు. ఒక కుటుంబం మంచిగా సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా ఉండాలి అని అంటే జీవితానికి అవసరమైనటువంటి కత్తి ఒకటి ఉంది. అది ఏమి కత్తో దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఎన్నో వచనం, 16వ వచనం, 17వ వచనం చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము ధరించుకోమని వాక్యం చెప్తా ఉంది. కత్తిని నడుముకి కట్టుకో అని అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని నువ్వు కట్టుకొని ఉండాలి అని అంటే, కుటుంబంలో మరి అన్నీ సజావుగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఈ దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి బాబు సాయి కుమార్, నువ్వు ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా చదువుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే నీవు జీవించబోయేటటువంటి నీ కుటుంబ జీవితం అది అంటారే 3 పూలు 6 కాయలు, 3 పూలు ఏం కర్మ, 1 డజన్ పూలు అనుకో, 16 డజన్లు కాయలు అనుకో. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మేము దీవిస్తూ ఉన్నాం. మంచిది, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కార్యక్రమాలకు సర్వ సృష్టికి ఆది సంభూతుడగు అనంత స్తోత్రాలు కూడా ఆయన నీకు వందనాలు. ఈ దినం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచారు. అయ్యా, మీరు ప్రేమించిన మీ బిడ్డలు లక్ష్మయ్య, శివ, వారి పెద్ద కుమారుడు సాయి కుమార్ కొరకే స్తోత్రాలు. బిడ్డ వివాహ వయసు వచ్చినప్పుడు నాయన వివాహాన్ని పెద్దలు నిర్ణయించి తండ్రి మరి 12వ తారీఖు జరుగునైన వివాహము ముందు నాయన కుమారుని పెళ్లి కుమారుడిగా సిద్ధపరుస్తూ ఉన్నాం. ప్రభా, కుమారుణ్ణి బలపరచండి. వాక్యంలో తెలియజేసినట్లుగా ప్రభు అయా నీ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి సహాయం చేయండి. అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నదని వాక్యం ఉన్నాయన. కుటుంబ జీవితం కట్టబడడానికి, ఆనందంగా సంతోషంగా సాగిపోవడానికి ఇద్దరు ఒకరి ఎడల ఒకరు భయకలిగి నాయన ఒకరి మాటల ద్వారా ఒకరు ఆదరణ, ప్రేమ నాయన కలిసి జీవించడానికి చేయమని తండ్రి కుమారుని హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. 12వ తారీఖు జరుగుతున్న వివాహాన్ని కూడా వైభవంగా ఆనందకరంగా ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో జతపరచబడబోతున్న ఇరువురి బిడ్డలను నైనా మీరే ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. సాయి కుమార్ని బలపరచండి ప్రభువా. మరి మంచి జ్ఞానవంతునిగా తన కుటుంబాన్ని కట్టుకొనడానికి కృప దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా. ఈ బిడ్డ కొరకు మీరు దాచి ఉంచిన మేలు ఆశీర్వాదములను అనుగ్రహించమని తండ్రి. మరి వివాహ పనులన్నింటిలో కూడా మీ హస్తాన్ని చాపి బిడ్డలను బలపరిచి నాయన అందరికీ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, సంఘం అందరికీ సంతోషకరంగా ఈ వివాహం జరిగించబడినట్లుగా, నీ నామానికి మహిమకరంగా జరిగించబడినట్లుగా మీరే కృపద కుమారుడు మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి, దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కుమారుడుగా సిద్ధపడుతున్నటువంటి సాయి కుమార్ సదా తోడయండి. క్షేమకరమైన మహిమకరమైన దేవుని జీవ మార్గంలో నడిపించి వర్తలు చేయడం
మరి నువ్వు కాల్ చేస్తే తీసేస్తా, కాల్ చేయకుండా ఉంటే తీసేయండి. సాయి మమ్మల్ని ఇస్తున్నాడు రా. నాన్న చెప్తున్నాడు. నిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలో ధారాళముగను సాయిపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేక ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను ఇప్పగిది నెప్పుడును గొప్ప ధారాళ త్వరగా లేవాలి బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను పాపములు మోపుగా వీరిపై రాకుండగా ప్రాపుగా రాపు నుండి యాపదలన్నీయు పాపుచును దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను సాధులుగా చేయుటకై శోధనలచే నీవు శోధిపడా వదలక ముదమునని పాదము దాపునన్ బాదుపనన్
మా అందరు ఆశీర్వదించారా? ఇంకా ఎవరైనా ఉంటే మీకు మీకు ఇదేంది బ్యాండ్ లేదు. ఇప్పుడు దాకంటే బ్యాండ్ ఉంది, మీకు బ్యాండ్ లేదు. మీరు వచ్చి ఆశీర్వదించిపోవటం. రండి త్వరగా మిగిలినటువంటి వాళ్ళు. వాడే మన వల్ల కాదు. ఎందుకు మన పొల్లో వచ్చింది. సాయి కుమార్ వివాహ సందర్భంగా చాలా పెళ్లి సందర్భం నీకు విధంగానే వస్తాయి. అమ్మారంటే ఒక ఇద్దరు సిద్ధి పెట్టి అమ్మ అందరూ వేసారా? రండి రండి లేండి. ఏందో పూలు వేయటానికి కూడా దానికి కూడా బొట్టు. అమ్మ బొట్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చి పెట్టండి వాళ్ళకి. అరే వేగం ఉండద్దు. సరిపోయినా బాగా ఇటువైపు ఇలా తమ్ముడు బాగా రంగు రావాలి. మా అమ్మాయి బాగుండేది కానీ మా అబ్బాయి నల్ల బంగారు. నలుపు మరీ అంత నలిపేం కాదులే. మరీ అంత నలుపు కాదు. కళానేగా మా అమ్మాయి అంత బుద్ధిగా అంతేరే. అయ్యా అసలు రంగు పసుపు రంగు వచ్చింది చూడు. మనకి ఎందుకు లేదు తమ్ముడు, మనకి మన ఇందులేరా, మనకేమైందిరా, ఇది తిన్నలే. ఉసుగా అందానికి తమ్ముడు, అందానికి ఫేస్ గడ్డికి మరి రుబ్బిపోరా వెళ్ళి వాళ్ళ అబద్ధం నిలితే నా సత్యమా. నేను రుద్దితే ఇడితే తెచ్చుకోవాలాడు. సాయి టీ షర్ట్ వేసుకొని కూర్చోవాలి సార్ ఇలాంటి వాటికి. వద్దులే. చొక్కా ఇప్పి కూర్చోబెడతారు మనకు. అది పోయిపోరా వెళ్ళి ఆడోళ్ళు పోస్తారు. ఏం కాదు. అందరికి ఇచ్చేసుకున్నాం.
ఏంటి ఆట పూసేస్తున్నారు? చెప్పు, మీ మామయ్యకి ఏదో చేసేస్తున్నారు. అరే వాడు షాక్ అవుతున్నాడు చూడు, నేను చూసి భయపడతాడు ఆల్రెడీ. చెప్పు మరద పడుతున్నాడు. నిలబడగా ఆడుతున్నా చాలా ఉండేవాళ్ళు, జాగ్రత్తగా ఉంటుంది. ఆడవాలి నేను ఎందుకు తినలేదు ఉండాలి. డైలాగ్ అంటే ఒకసారి నీ దగ్గర మీరే అనుకోండి. మరి ఒకేసారి కలపాలి. అందరం అక్కడికి వెళ్దాం. మీరందరూ ఇటు పోయొచ్చు కదా, ఫుట్టాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటావు? కూర్చోయా, అది కూడా కిందది. షార్ట్ ఎక్కడ కూడా పడతారు. మామయ్య కరెక్టే కదా, మామయ్య కరెక్టే కదా. ఇక్కడ కూడా తెల్లగా రావాలి కదా. ఏమి లేదు గుర్తున్నా బాగా ఉంటాం. ఎందుకు చక్కగా బ్యాట్ చేసుకున్నాం చూసేవాళ్ళ బాగా. భయ్యా మన ఫ్రెండే టికెట్ అవుతుంది. కూర్చోవా ఏం చేసుకుంటావు ఇప్పుడు? ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. తోడు కొడుక
రే తోడు పెళ్లి కూడా బట్టలు ఇచ్చావా వాడికి బట్టలు కావాలి రోజు ఎన్ని రోజులు అయితే అందులో బట్టలు కావాలి నిజం ఎన్ని రోజులు వాడు బట్టలు బుజ్జత్తా తెలుసుగా మీకు తోడి పెళ్లి కొడుకు ఎన్ని రోజులు కూర్చుని 2 రోజులు బట్టలు వేస్తారు కదా మరి వాడు చెప్పరే వాడు తెలియదు అంటాడు 5 రోజులు బట్టలు తేవాలి 13 రోజులు 13 జతలు అరే బట్టలు వస్తాయి కూర్చోలేదే మీకు మొత్తం ఇవాళ చూస్తే 13 జతలు ఇవ్వాలి వాడికి కూర్చోమంటా తోడు ఇక్కడికి వచ్చి తీయన్న అంత దూరం ఎందుకు పోతున్నావు దూరం పోతే మొత్తం పడుతుంది రేపు పెళ్లిలో వాడు అక్కడ నిల్చుంటాడు టైమర్ పెట్టుకోండి ఏంది రాయండి ఎంతసేపు వాడు ఏడుస్తాడు ఏంటిది బట్ట తీసుకెళ్ళండి చూడరా వాడు ఎందుకు పెట్టుకుంటారు వాడు ఉన్నాడు రా అది కదా బాధ పడట్లా వాడి వంకర వస్తుంది ఇంకా కానివ్వండి మనం వేసేటప్పుడు వేసుకుంటాం 4 రోజులు ఎందుకు కూర్చోబెట్టారు కొంచెం చేస్తారా నాన్న జరుగుతున్నారు సీరియస్ అసలు 4 గంటలు కాదు ఏం చర్మం లేదు కొత్త చర్మం ఇస్తావే చూడు అదే గడ్డపాడు తీసుకొస్తా ఇప్పుడు ఎంతమంది స్నానం చేస్తారు అడిగి అంటే వాళ్ళు చిన్నమ్మలే ఉన్నారు